హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడైతే కంప్లీట్ ప్లెయిన్ బ్లౌజ్ ఎలా కుట్టాలో చూపిస్తానండి. ఓకేనా? సో వీడియోని జాగ్రత్తగా చూడండి. సో ఎస్పెషల్లీ ఫర్ బిగినర్స్ అండి. ఓకేనా? సో ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అనేది తర్వాత చూపిస్తాను. సో ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూడండి. ఓకేనా? సో ఇది నడుం పట్టి అండి, నడుం పట్టికి వేసుకునేది ఇది. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. సో ఇది బ్యాక్ పార్ట్ అండి. ఓకేనా? ఇలా ఓపెన్ చేసుకొని ఇక్కడ షోల్డర్ నుంచి సో ఇలా పట్టుకొని ఇలా స్టిచ్ చేయాలండి. ఇక్కడ బ్యాక్ సైడ్ తాకాలి. ఇది ఈజీగా కుట్టుకోవచ్చండి. ఓకేనా? సో ఇలా కుట్టుకున్న తర్వాత సో ఇప్పుడు మనం నడుం పట్టి వేయాలి. ఓకేనా? సో నడుం పట్టి కుట్టి పెట్టుకున్నాం కదా, ఇదిగో ఇలా కూర ఇటు సైడ్ మన సైడ్ ఉండాలండి. సో ఎడమ చేయి మొక్కాను ఉండాలి. సో ఇలా ఇక్కడ టాకా వేసిన దగ్గర చిన్న ప్రిల్ పెట్టాలండి, లేదంటే ముడత వచ్చినట్టు వస్తుంది బ్లౌజ్కు. కంపల్సరీ ఇట్లా ప్రిల్ పెట్టాలి. ఓకేనా? సో నడుం పట్టి కొంచెం క్లాత్ తక్కువ పడింది. చిన్న నేను క్లాత్ అనేది సో ఇలా కూర ఉన్న క్లాత్ని తీసుకొని ఇక్కడ జాయింట్ చేయండి. సో ఇలా నీట్గా పాద నుంచి డిఫరెన్స్ కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా? ఫస్ట్ మీరు నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు బిగినర్స్, నేను చెప్పాను కదా హోల్సేల్నా సో 25 రూపీస్కి ఒకటి పడుద్దండి బ్లౌజ్ పీసు. కట్ట తీసుకొచ్చుకుంటే మీకు 750 ఏమో పడుద్ది. సో 750 ఏమో పడుతుందండి. సో అవి ఒక కట్ట తెచ్చుకొని అవి బ్లౌజ్ పీసులు వేస్ట్ అయినా పర్లేదు అని సో ఏం ఫీల్ కాకుండా మీరు ఫస్ట్ కటింగ్ ప్రాక్టీస్ చేయండి. చేసి అవి కుడుతూ ఉండండి. ఓకేనా? సో కుడుతూ ఉంటే మనకు చెయ్యి తిరుగుతుంది, కటింగ్ అర్థం అవుతుంది. ఓకేనా? సో అలా నేనైతే నేర్చుకునేటప్పుడు సో అలానే చేశానండి. ఈ పేపర్ మీద కట్ చేయడము, వేస్ట్ క్లాత్ మీద కట్ చేయడము, సో ఇవన్నీ మనకు రావు. వేస్ట్ అండి పేపర్ మీద కట్ చేయడము, అలా ఇలా ఏం రావు. సో ఓకేనా? ఇదైతే సో బ్యాక్ అండి, బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు ప్లెయిన్ బ్లౌజు. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం హ్యాండ్స్ చూద్దాము. ఓకేనా? సో హ్యాండ్స్ ఇవి. సో ఇప్పుడు ఈ రెండు హ్యాండ్లు మనం సపరేట్ చేయాలి. సో నేను ముందే చంక పీలికలు అనేవి కట్ చేసి పెట్టుకున్నానండి. ఓకేనా? సో ఆల్మోస్ట్ చాలా సన్నగా ఉన్న వాళ్ళకి తప్ప అందరికీ చంక పీలికలు అనేవి పడతావండి. ఓకేనా? అడ్జస్ట్ చేసి కుట్టాలి. సో ఇలా వేయాలి చంక పీలికలు. ఇలా వేస్తే ఏమవుతుందంటే సో చాలా నీట్గా కనిపిస్తుంది, వేసినట్టు కూడా అనిపించదు, ఇది కుట్టులోకి వెళ్ళిపోతుందండి. ఓకేనా? నేను ఎలా కుడుతున్నానో సో జాగ్రత్తగా చూడండి. 1కి 2 సార్లు వీడియో పాజ్ చేస్తూ సో స్లోగా చేస్తూ. ఓకేనా? స్టిచ్చింగ్ చూడండి. ఫస్ట్ స్టిచ్చింగ్ అర్థం కావాలి, అసలు ఎలా కుడుతున్నారు ఏంటి అని చెప్పేసి. ఓకేనా? సో ఇప్పుడు మనము హెమ్మింగ్కి చెయ్యండి. ఇది రూబీ ముక్క కాబట్టి సో నార్మల్ బ్లౌజ్ కాబట్టి, లైనింగ్ బ్లౌజ్ కాదు కాబట్టి ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసి 1/2 ఇంచ్ తోటి ఇలా హెమ్మింగ్ కోసం ఇలా కుట్టు వేయాలండి. ఓకేనా? ఇలా కుట్టు
తర్వాత సో ఇప్పుడు హెమ్మింగ్కి ఇగో సో ఇలా హెమ్మింగ్కి చేయడానికి సో ఇలా నీట్గా అక్కడి నుంచి ఇక్కడికి ఒకే లెవెల్లో ఉండేటట్టు చూసి హెమ్మింగ్కి సో ఇలా ఓకేనా, చూసారా? సో ఒక హ్యాండ్ అయిపోయింది కుట్టడము. సో కనిపిస్తుందా? సో నెక్స్ట్ హ్యాండ్ అలాగే స్టిచ్ చేద్దామని. ఓకేనా, ఇది ఫ్రంట్ పార్ట్. సో ఇంకో సైడ్ కూడా అలాగే చంక పీలికలు వేసుకోవాలండి. సో ఇలా ఏం కన్ఫ్యూజన్ ఏం లేదండి. ఓకేనా, సో మధ్య మధ్యలో వెహికల్ డిస్టర్బెన్సెస్ అవుతుంది, కొంచెం అడ్జస్ట్ కాండి. ఓకేనా, నా షాపు రోడ్డు మీద ఉంది అండి. సో మెయిన్ రోడ్ మీద ఉంది. సో అందుకే మీకు వెహికల్ సౌండ్ అనేది వస్తూనే ఉంటుంది. ఓకేనా, సో వీడియో క్లారిటీ ఉందా లేదా, స్టిచ్చింగ్ క్లారిటీ ఉందా లేదా చూసుకోండి ఫస్ట్. సో ఇలా మళ్ళీ దీనిపైనుంచి ఇలా ఒక కుట్టు చూసారా, మనం జాయింట్ వేసినట్టు కూడా సో ఎక్కడ కూడా కనిపించట్లేదు. సో ఇప్పుడు మళ్ళీ మనం హెమ్మింగ్కి ఇందాక ఒక పావించి మలుచుకున్నాం కదా. సో ఇంకో హ్యాండ్ కూడా అలాగే మలుచుకోవాలండి. సో మలుచుకొని సో మీకు చేయి తిరిగిందంటే 20 minutesలో సో నార్మల్ బ్లౌజ్ కుట్టేసుకుంటారండి. ఓకేనా, సో ఇలా హెమ్మింగ్కి సో ఇది అయిపోయిందండి, హ్యాండ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఓకేనా, సో ఫ్రంట్ పార్ట్ కోసము సో ఇక్కడ ఉంది కదా ఈ షోల్డర్ని సో ఇలా తిన్నగా పట్టుకొని సో ఇలా పట్టుకొని దీన్ని ఇలా వేసుకొని ఇలా అయితే ఇది ఇక్కడ ఈ డాట్ అనేది కొంతమందికి సో పొడుగు ఉంటే ఇష్టపడతారండి, కొంతమందికి చిన్నగా ఉంటే ఇష్టపడతారు ఇలా. ఓకేనా, సో వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ ప్రకారం మీరు కుట్టండి. సేమ్ అలాగే కావాలంటే అలాగే పెట్టండి, లేదా ఏదైనా మార్పులు చేర్పులు చేయాలి అంటే చేయండి. సో ఇక్కడ ఇంకో ఇది కూడా మెయిన్ డాట్ అండి. సో ఇలా చంక మధ్య నుంచి ఇలా పట్టుకొని సో ఇలా రెండింటి డాట్స్ మధ్యలో ఎదురుగా సో ఇలా వేయాలండి. తర్వాత వచ్చేసి 4th డాట్ ఇగో ఇలా ఓకేనా. సో ఇలా చూసారా, సో ఇలా రావాలండి. ఓకేనా, ఇప్పుడు దీనికి సో ఇలా ఇది రూబీ మనము కన్ఫ్యూజ్ అవుతాము. సో ఇలా పెట్టుకొని చూసుకోవాలి. ఓకేనా, సో నాకు ప్రాక్టీస్ అయింది కాబట్టి నేను సో ఈజీగా కుట్టేస్తున్నాను. సో మీరు ప్రాక్టీస్ అయ్యేంతవరకు అందాది మీకు కొంచెం పర్ఫెక్ట్ కొలతలతోటి అలా కుట్టుకోండి. ఓకేనా, ఇక్కడికి వచ్చి కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకొని ఇక్కడికి వచ్చేసరికి సన్నగా ఇందులో కలిపేయాలండి. ఓకేనా, సో ఇలా ఓకేనా. సో ఇలా రెండు సైడ్లు కుట్టుకొని ఇప్పుడు ఇలా ఇవి రెండు కరెక్ట్ ఉన్నాయా లేవా సో ఇలా చెక్ చేసుకోవాలండి. ఓకేనా, సో సేమ్ వచ్చినాయి ఎగ్జాక్ట్గా. ఓకేనా, తర్వాత షేప్ పట్టీస్ అండి.
రెండు ఒకేలాగా ఉన్నాయో లేవా చూసుకొని కట్ చేసుకోవాలండి. ఓకేనా? సో ఇలా క్లాత్ లోపల క్లాత్ వేయాలండి మందం రావడం కోసం. ఓకేనా? సో ఇలా కూడా ఇలానే ఇంకొకటి స్టిచ్ చేసేయండి. క్లాత్ కలిసేటట్టు వేస్తున్నానండి. సో లోపల మందం వేయడానికి క్లాత్ సేమ్ ఉంటేనే బాగుంటుంది. ఎల్లో కలర్ కాబట్టి పల్చగా ఉంటుంది కాబట్టి. ఓకేనా? సో అందుకే ఇలా చిన్న ముక్కలు అటాచ్ చేసి నేను వేస్తున్నాను. సో తర్వాత సో ఇలా షేప్ పట్టి జాయింట్ చేయాలండి. ఓకేనా? ఇలా చూసుకుంటూ ఇలా సో ఇది ఇలా పెట్టేసి ఇలా చేయాలి. ఓకేనా? ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కుడతారండి. సో ఎలా కుట్టినా ఎలా కట్ చేసినా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్ కావాలి. సో ఇలా డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా కుట్టిన తర్వాత సో ఇలా దారాలన్నీ నీట్గా కట్ చేసుకొని ఇలా ఓపెన్ చేసుకోవాలండి. సో ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి ఈక్వల్గా ఉందా లేదా సో ఇది కంపల్సరీ చూసుకోవాలండి. లేదంటే ఉక్స్ పట్టి కాజా పట్టి వేసినప్పుడు ఎగుడు దిగుడు వస్తుంది. సో ఓకేనా? ఓకే. నెక్స్ట్ మనము సో ఇలా గల్ల సైడ్ కట్ చేసినప్పుడు మనకి సో గల్ల కట్ చేస్తాం కదా, ఇలా క్లాత్ వెళ్తుంది. సో దాన్ని మనం ఇక్కడ ప్లెయిన్ బ్లౌజ్కి ఉక్స్ పట్టి కాజా పట్టి కింద ఇంకా వేరే దగ్గర కట్ చేసుకోకుండా సో ఇదే వేసేయాలండి. ఓకేనా? సో ఉక్స్ పట్టికి వచ్చేసి కాజా పట్టికి వచ్చేసి రివర్స్లో వేయాలండి. ఓకేనా? సో ఇలా వేయాలి కాజా పట్టి. చూడండి. సో ఇది ఇలా ఉంది కదా, దీన్ని ఇలా పెట్టుకొని సో ఇలా వేయాలి. కొంచెం ఇక్కడ క్లాత్ చాలా ఎక్కువ ఉంది కదా, సో దీన్ని కట్ చేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేసేయాలండి. సో ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి సో డైరెక్ట్ ఇలా మనము కుట్టేయడం. ఓకేనా? కొంచెం ఏమనుకోకండి, చాలా డిస్టర్బెన్స్గా ఉంది. సో నా షాపు మెయిన్ రోడ్ మీద ఉంటుంది. ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. నాకు వీడియో షూట్ చేయాలంటే ఇంకా ఎవరు లేకుండా అయితే పాసిబుల్ కాదండి. ఓకేనా? ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. నేను లైవ్లో ఇది షూట్ చేస్తూ రికార్డ్ చేస్తూ మీకు చూపిస్తున్నాను. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానండి. ఓకేనా? సో ఇలా చూసారా ఉక్స్ పట్టి ఎంత నీట్గా వచ్చిందో, సారీ కాజా పట్టి. సో నెక్స్ట్ ఉక్స్ పట్టి వచ్చేసి ఇలా వేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ ఇది పెట్టేసి ఇక్కడ ఇది పెట్టి ఓకేనా? సో ఇక్కడ మధ్యలో మనం డాట్ పెట్టినాం కదా, సో ఇక్కడ ఒక ప్రిల్ పెట్టాలండి. ఇలా ప్రిల్ పెడితే ఏమవుతుందంటే సో ముడత రాకుండా నీట్గా మనం మడిచినప్పుడు కరెక్ట్ వస్తుంది. సో ఓకేనా? సో ఇలా సో ఇలా చేసిన తర్వాత సో దీని మీద నుంచి ఉక్స్ పట్టి నుంచి మళ్ళీ పైనుంచి ఒక కుట్టేసుకోవాలి. ఓకేనా? సో తర్వాత సో దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా మొత్తం క్లాత్ అనేది
లోపలికి మడ్ చేయాలి. అర్థమవుతుందా? సో ఇక్కడ నాకు పబ్లిక్ చాలా ఉన్నారండి, సో కొంచెం డిస్టర్బ్ అవుతుంది, ఏమనుకోవద్దు. ఇంకా షాప్ అంటే అంతే అండి. సో మెయిన్ రోడ్డుకు ఉంది కాబట్టి మనం ఏం చేయలేము, సో ఎవరిని ఏమనలేము. ఓకేనా? సో ఇప్పుడు ఇలా ఇలా పెట్టి చూసుకోవాలి. ఓకేనా? రెండు సేమ్ వచ్చినాయా లేదా? ఓకే, పర్ఫెక్ట్ అండి. మళ్ళీ ఒకసారి మనం కట్ చేసినప్పుడు కాలర్ చూసుకుంటాము, కాలర్ కరెక్ట్ చూసుకొని కట్ చేసుకుంటాము. కానీ ఎందుకైనా మంచిది షోల్డర్ జారకుండా. సో చూసారా, ఇలా ఒక్కసారి ఇలా ఉక్స్ పట్టి సైడ్ ఉక్స్ పట్టి, కాజా పట్టి సైడ్ కాజా పట్టి, సో గల్లా అయితే కొలుచుకోండి. ఓకేనా? సో ఫ్రంట్ బెస్ట్ టిప్ ఏంటంటే షోల్డర్ జారద్దు అని అంటే, ఒకవేళ వీళ్ళ బ్లౌజ్ పర్ఫెక్ట్ ఉంటే మనం కుట్టే బ్లౌజ్కి కాలర్ ముందు గల్లలు ఎక్కువ వచ్చినాయి అనుకో, కంపల్సరీ ముందు గల్ల లూజ్ ఉండడము, షోల్డర్ జారడము, సో ఏదో ఒక కంప్లైంట్ వస్తుందండి. ఇది కొంచెం ఎక్కువ వచ్చింది కాజా పట్టిది, సో దీన్ని ఇక్కడ నేను పైన ఇలా కట్ చేసుకుంటాను. ఓకేనా? సో ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ పైన, సో ఇలా బ్యాక్ పార్ట్ అనేది మన సైడ్ వేసుకొని, అంటే మంచి సైడ్, రివర్స్ కాకుండా తిర్లమర్ల కాకుండా మంచి సైడ్ ఇలా వేసుకొని, సో ఉక్స్ పట్టి కాజా పట్టి ఇవి ఉన్నాయి కదా ఫ్రంట్ పార్ట్, ఇవి రివర్స్ వేసుకోవాలి ఇలా. సో అర్థమైందా? రెండు ఎదురెదురు ఉండాలి అండి. సో ఇప్పుడు ఇలా వేసుకొని, సో గల్ల సైడ్ కొంచెం స్లోప్ ఇవ్వాలండి. ఇలా ఇలా ఇస్తే ఏమైందంటే షోల్డర్ జారడము, భుజాలు జారడం అని అంటారు చూసినావా, సో కంప్లైంట్ రాదు. బ్లౌజ్ కూడా మనకి అద్దినట్టు కరెక్ట్ వస్తుంది, భుజాలు కరెక్ట్ నిలబడుతుంది. సో ఓకేనా? సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి, చాలా డిస్టర్బెన్స్గా ఉంది నాకు అక్కడ. సో ఓకేనా? సో ఇలా కొంచెం స్లోప్ ఇస్తూ, సో ఇలా కొంచెం ఇలా ఎక్స్ట్రాగా అన్నది కట్ చేసుకోవాలండి. ఓకేనా? సో ఇప్పుడు ఇవి రెండు భుజాలు మనకి కరెక్ట్ వచ్చినాయా లేదా అని చెప్పేసి ఒక్కసారి ఇలా చూసుకోవాలి. సో ఇలా ఓకేనా? చూసారు కదా? సో రెండు సేమ్ వచ్చినాయి. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం క్రాస్ పీస్ నేను ముందే కట్ చేసి పెట్టుకున్నానండి. సో క్రాస్ పీస్లో అటాచ్ చేసి మనం గల్ అయితే కుడదాము. ఓకేనా? సో క్రాస్ పీస్ల కాడ చాలా కన్ఫ్యూజ్ అవుతామండి. సో ఇలా ఇలా నేను ఇప్పటికీ స్టిల్ కన్ఫ్యూజ్ అవుతానండి. కన్ఫ్యూజ్ అంటే ఏం లేదు, ఒకటికి 2 సార్లు చూసుకోవాలి. సో ఇలా ఓకేనా? ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో స్టిచ్చింగ్ కూడా నాకు వీడియో ఎలా వస్తుందో సో నేను తర్వాత వీడియో చెక్ చేసుకొని అప్లోడ్ చేస్తానండి. ఓకేనా? సో ఇలా అన్నీ ఒకే సైడ్ వచ్చేటట్టు చూడాలండి. కొత్తల కన్ఫ్యూజ్లో ఒకటి అటు ఒకటి ఇటు కుట్టుకుంటా ఉండేది. అర్థమైందా? ముందే మనం చూసుకొని ఈ క్రాస్ పీస్లు అనేది సో కుట్టుకోవాలండి. ఓకేనా? సో ఇప్పుడైతే అయిపోయింది క్రాస్ పీసులు. సో ఇప్పుడు మనం గల్లేద్దాం. గల్ల అనేది తెలుసు కదా. సో మీకు మీ చెయ్యి వాళ్ళని బట్టి మీ చెయ్యి ఎటు సైడ్ కన్వీనియంట్ ఉంటే సో అటు సైడ్ స్టార్ట్ చేయండి. సో ఇలా ఫోల్డ్ చేసి కొంచెం ఇక్కడ టాకాలు వేయండి. ఇలా వేసి సో ఇలా ఈ చెయ్యితోటి ఈ లెఫ్ట్ హ్యాండ్ తోటి సో ఇలా పట్టుకొని చూడండి క్లోజ్, ఇంకో ఇలా ఈ చెయ్యిని ఇలా తోస్తూ ఉండాలి. ఓకేనా? పాదం తోటి మరీ కొద్దిసేపు రావద్దు, అలానే మరీ లోపలికి రావద్దు. ఓకేనా? సో ఇలా ఒక పాదం ఇంచు డిఫరెన్స్ తోటి మనకి నీట్గా కుట్టుకుంటూ ఒక చేతితోటి ఇలా ముందుకు తోస్తూ ఇది గల్లని సాగదీయద్దండి ఎట్టి పరిస్థితులలో. సో ఓకేనా? సో మొత్తం పాడైపోతుంది బ్లౌజ్. మన చైన్ తిప్పాలి తప్ప క్లాత్ని అస్సలు లాగద్దు. ఓకేనా? సో ఒక 2 చేతులతోటి మనము, ఒక చేతితోటి లెఫ్ట్ హ్యాండ్ తోటి మనము ఇట్లా ఇగో చూసారు కదా, ఇలా సెట్ చేసుకుంటూ గల్లా అనేది వేయాలండి. సో నేను వీడియో రికార్డ్ చేస్తున్నా కాబట్టి
మీకు మెల్లగా స్లోగా కుట్టి చూపిస్తున్నాను. సో ఇలా పాదం నుంచి డిఫరెన్స్ తోటి కుట్టుకుంటూ, సో ఇలా గల్లనైతే సాగదిగద్దండి, మొత్తం షేప్ పోతుంది, ఓకేనా. సో ఇలా బాగా దారం అయిపోయింది. ఒక నిమిషం అండి. అది నిలబడిందండి, ఒక నిమిషం. బాబింగ్ చూసారా, వీడియో రికార్డ్ చేసేటప్పుడే ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది. చూసారా వీడియో తీయడము చెప్పడము ఎంత కష్టమో. అయ్యో బాబు, ఈ బాబిన్ ఎక్కడ పోయిందండి, దొరకట్లేదు. ఇంకా తక్కువ సామానే ఎక్కడ పడ్డది. ఒక నిమిషం అండి, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్.